రైతు మరియు బంగారు నక్క. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతని పొలంలో పంట పండక జీవించడం చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు పొలంలో దున్నుతుండగా ఒక బంగారు నక్కను చూశాడు. ఆ నక్క చాలా అందంగా మరియు మెరిసిపోతూ ఉంది. రైతు దానిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ నక్క రైతుతో, నేను నీ పేదరికాన్ని పోగొట్టడానికి వచ్చాను. నా తోకలో ఒక బంగారు రోమ ఉంది. దాన్ని తీసుకొని నువ్వు అమ్మి ధనవంతుడు కావచ్చు అని అంది. రైతు మొదట నమ్మలేదు. కానీ నక్క తన తోక నుండి ఒక బంగారు రోమను ఇచ్చింది. రైతు దానిని తీసుకొని పట్టణానికి వెళ్ళి అమ్మాడు. అది నిజంగానే బంగారం అని తెలిసి రైతు చాలా సంతోషపడ్డాడు. ఆ బంగారు రోమను అమ్మడం వల్ల అతనికి చాలా డబ్బు వచ్చింది. రైతు ప్రతిరోజు నక్క దగ్గరికి వెళ్ళి ఒక బంగారు రోమ తీసుకొని వచ్చేవాడు. అతని పేదరికం పూర్తిగా తొలగిపోయింది. అతను ధనవంతుడయ్యాడు. కానీ రైతు మనసులో ఆశ పెరిగింది. రోజుకు ఒక రోమ సరిపోదు. అన్ని రోమాలు ఒకేసారి తీసుకుంటే నేను ఇంకా ధనవంతుడు అవుతాను అని ఆలోచించాడు. ఆశతో నిండిన రైతు ఒకరోజు నక్క దగ్గరికి వెళ్ళి దానిని మొత్తం పట్టుకొని తోక నుండి అన్ని రోమాలను లాగేశాడు. కానీ నక్క సాధారణ నక్కగా మారిపోయింది. దాని శరీరంపై బంగారం మెరిపిపోయింది. దానికి చాలా బాధ కలిగింది. నువ్వు నాకు సహాయం చేశావు, కానీ నీ ఆశ వల్ల నువ్వు నన్ను నాశనం చేశావు అని నక్క అంది. రైతు పశ్చాత్తాపంతో ఏడ్చాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నీతి: అతిగా ఆశపడటం దుఃఖానికి కారణం అవుతుంది. మనకు లభించే దానితో సంతృప్తిగా ఉండటమే నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో సంతోషం ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.